మనం ఎవరి వల్ల కలిగాం? అమ్మ వల్ల కలిగాం. అందుకు సృష్టికి హేతువు గనక మొట్టమొదటి నామం శ్రీమాత అనేది యతోవా ఇమాని భూతాని జాయంతేలో ఉంది. శ్రీ మహారాజ్ఞి, రాణి అంటే పాలకురాలు, మొత్తం వ్యవస్థ అంతా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మహారాణిది. మహారాణి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? రాణి అనొచ్చు కదండి అంటే ఈవిడి పైన మరొక పాలకురాలు లేరు, ఈవిడే అన్నిటికీ పైన ఉన్నది. అంటే మహాశబ్దము సర్వోత్కృష్టతని తెలియజేస్తూ శ్రీ మహారాజ్ఞి అంటే రెండవ మాట. ఏన జాతాని జీవంతి, ఎవరు ఈ సృష్టి అంతా పెరగడానికి ఉనికి ఉండడానికి కారణము అంటే స్థితికారిణి అన్నారు. తర్వాత సింహాసనేశ్వరి, దీనికి చాలా అర్థం ఉంది కానీ ఇప్పుడు మనం ప్రథమార్థం తీసుకుందాం. ఏమిటి? మూడవ అర్థం ప్రకారంగా ఎవరి యందు లయమవుతున్నదో అని. సింహ అనే శబ్దానికి వశకాంతో శివస్మృత అని చెప్పినట్లుగా వర్ణ విపర్యయ న్యాయం అని ఒక సూత్రం ఉందండి. దాని ప్రకారంగా హింసి